సాయిరాం. సాయి లీలల్లో బాబా ఒక లీలల కోసం మనం మాట్లాడుతూ వస్తూ ఉన్నాము. బాబా ఒక విభూతి వల్ల ఏ విధంగా రోగాలు నయమవుతున్నాయో ఆ దశలో శ్రీకాకుళంలో నివసిస్తున్నటువంటి శ్రీదేవి అన్నటువంటి ఆమెకు బాబా విభూతితో వెన్నుపూస సమస్యని నివారణ కలిగించారు. గతంలో మీకు చెప్పిన విధంగానే శ్రీదేవి అన్నటువంటి ఆమె బాబాని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ అనునిత్యం ఆలయంకి వెళ్ళి పూజలు చేస్తూ వస్తున్నటువంటి ఆమెకి హఠాత్తుగా వెన్నులో తీవ్రమైనటువంటి వేదన బాధై L4 L5 డిస్క్ వల్ల ఆమె నడవలేని స్థితి, ఇక ఆలయంకి వెళ్ళలేకపోవడం, పూజాది కైంకర్యాలు చేయలేకపోవడం వల్ల వేదన చెందుతూ బాధపడింది. ఎంతోమంది వైద్యులకు చూపించుకున్నా ఆమెకి కంప్లీట్గా బెడ్ రెస్ట్ అవసరమని చెప్పగా 15 సంవత్సరాల నుండి సాయిని నమ్ముకుంటూ ఆరాధిస్తున్న ఆమెకు ఈ విధమైనటువంటి సమస్య రావడం వల్ల తల్లడిల్లిపోయింది. బాబాని ప్రార్థించింది. మంచం మీద ఉండడం అంటే అది ఎంత కష్టమో ఆమె బాబాకు తెలియజేస్తూ, నిన్ను నమ్మినందుకు నన్ను రక్షించలేవా అని ప్రతిరోజు ఏడుస్తూ బాధపడేది. అలా ఒకరోజు ఆమె బాబాకి తన నొప్పి గురించి చెప్తూ కాపాడమని ప్రార్థిస్తూ ఏడుస్తూనే నిద్రలోకి జారుకున్నది. కరుణామయుడైనటువంటి సాయినాథుడు ఆమె వద్దకు వచ్చి ఆమె వెన్నుపూస దగ్గర విభూతిని కాస్త రాసి కాస్త విభూతి కలిపినటువంటి జలాన్ని ఆమెకి తాగించి, తల్లి, ఇక నీకు ఈ వెన్నుపూస నొప్పి నుండి నివారణ కలుగుతుంది, బాధపడవద్దు, లేచి నీ పనులని నువ్వు చేసుకోవచ్చును అని బాబా ఆమెకి చెప్పడము. తర్వాత కాసేపటికి ఆమెకి మెలకు వచ్చి బాబా తనకి చెప్పినటువంటి విషయాలు గుర్తుకొచ్చింది. నిజంగా బాబా వచ్చాడా, ఇదంతా సత్యమా అని చూసుకున్నది. బాబా తనకి లేచి నడవమని చెప్తున్నాడనే విషయాన్ని, ఆమెకి స్వప్నంలో కనిపించినటువంటి విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని ఇక లేచి నడవాలని ప్రయత్నించగా ఆమె బాబా చెప్పినటువంటి వాక్యులు సత్యమయ్యాయి. ఆమె లేచి నడిచింది. నొప్పి లేకుండా హాయిగా ఉన్నది. బాబాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంది. స్వప్నం ద్వారా బాబా తనకి అద్భుతంగా వైద్యం చేశారు. దీన్ని ఆస్ట్రల్గా వైద్యం చేయడం అని అంటారు. అటువంటి బాబా ఆమెని కరుణించాడు. ఈ విధంగా విభూతితో ఆమెకి వెన్నుపూస నొప్పిని నివారణ కలిగించాడు. బాబాకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోతున్నటువంటి సాయి లీలల్లో ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి బాబా ఒక విభూతి గురించి మనం తెలుసుకుందాం. సాయిరాం.